అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి ఏమన్నా అనుబంధం గురించి మా ప్రేక్షకులకు వివరించండి. ఇప్పుడు రెండోసారి మా మదరు ప్రభావతమ్మ గారు మా మదర్ ఎన్నికైనప్పుడు, రాజశేఖర రెడ్డి గారు తొలిసారి ఎన్నికైనప్పుడు ఇద్దరు ఒకే పార్టీ నుంచి రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికైనారు. అంటే రెడ్డి కాంగ్రెస్ అని కాదు, అప్పుడు అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆ సందర్భంగా ఆ 5 ఏళ్ళు ఇద్దరు కలిసి పనిచేయడం జరిగింది. కొంతకాలానికి రాజశేఖర రెడ్డి గారు మంత్రి కూడా అయినారు. ఒకే జిల్లా వాసులు, ఒకేసారి ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చినాం. నాకు కూడా అప్పుడే రాజశేఖర రెడ్డి గారి పరిచయం. అప్పటి నుంచి వారితో చాలా సన్నిహితంగా ఉండడం జరిగింది. ఇప్పుడు జగన్తో మీ అనుబంధం ఎలా ఉంది? ఇప్పుడు మీ కుటుంబానికి కానీ రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు, అలాగే విజయమ్మ గారితో కానీ జగన్ గారితో కానీ మా కుటుంబానికి మంచి సంబంధాలే మొదటి నుంచి ఎప్పుడు జరిగిందనే. ఇంకొక సందర్భం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి పైన ఒక వ్యవసాయ క్షేత్రం కొన్నారు. తరచూ అక్కడికి రావడము పోవడము, జగన్ గారు ఒక 2-3 సార్లు అక్కడికి రావడము పోవడము, అట్లా దగ్గర అవుతూ బాగా దగ్గరైనాము. రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ సార్లు వచ్చినారు. వచ్చినప్పుడల్లా కాసేపు ఇంట్లో స్పెండ్ చేసి కాఫీ తాగడమో, లేకుంటే సమయం బట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫనో, మధ్యాహ్నం లంచో, నైట్ డిన్నరో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మా ఇంట్లో వారు భోజనం చేయడం జరిగేది. చాలా సన్నిహితంగా మెలిగాం రాజశేఖర రెడ్డి గారితో.